వెల్కమ్ టు మై ఛానల్. జోష్న గౌతమ్ నిశ్చితార్థం జరుగుతూ ఉన్న సమయంలో దాసు రాసిన లెటర్ ని తీసుకొచ్చి గుండె పగిలే నిజాన్ని శివనారాయణ ముందు బయట పెట్టేసిన కాశీ. షాక్ లో జోష్న పారిజాతం. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి. సరేండి, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. జోష్న పెళ్లికి ఒప్పుకోవడంలో ఇక కార్తీక్ అనుమాన పడుతూ ఉంటాడు. ఒకవేళ నిజంగా మనస్ఫూర్తిగా మారి ఒప్పుకుందేమో అని దీప చెప్పడంతో సరే అదే నిజమైతే మంచిదే కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు. జోష్నని నిశ్చితార్థానికి రెడీ చేస్తూ ఉంటారు. జోష్నకి తన భార్య నగలు మొత్తం తీసుకొచ్చి తన మనవరాలకి ఇచ్చి మనవరాలు అలంకరించుకుంటే చూడాలని అనుకుంటూ శివనారాయణ నగలన్నీ తీసి బయట పెట్టడంతో ఆ నగలన్నీ తనకే ఇచ్చేస్తున్నాడనుకుని చాలా సంబరపడిపోతుంది పారిజాతం. అయితే మాత్రం ఇక ఈ నగలన్నీ నాకేనండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నానండి, క్షమించండి, కొన్నిసార్లు తిట్టుకున్నాను కూడా అని చెప్పంటుండగా పారిజాతం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, ఈ నగలు నా మనవరాలికి తీసుకురా అని చెప్పేసి ఇక తీసుకొచ్చి మనవరాలు ముందు పెట్టి ఈ నగలు నా భార్య జోష్నవి, ఇక నీవే అని చెప్పేసి ఇచ్చేసరికి ఇది ఈ ఇంటి వారసురాలికి చెందాలి అని చెప్పి అంటూ ఉండగానే అంటే ఈ నగలన్నీ కూడా నావి కాదు దీపవి, ఇదంతా దీపకి వస్తుంది, ఆ దీపే చేస్తే ఈ ఆస్తి ఈ నగలు ఇవన్నీ నావే కదా అని జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే దీప చేతులకి గాజులు తీసుకొచ్చి వేసి దీపకి నాకు మధ్య ఒక గోడ అడ్డుగా ఉంది, ఆ గోడని బద్దలు కట్టుకుని దీప యువతలికి రాలేదు, నేను అవతలికి వెళ్ళలేను, మా ఇద్దరి మధ్య ఉన్న గోడ దానంతటా అది తొలగిపోవాలి అని దీపపై ఉన్న ప్రేమను తను కళ్ళల్లో ద్వారా వ్యక్తం చేస్తాడు. ఇక కార్తిక్ మీద అమితమైన ప్రేమ దీపలో ఉంటుంది, కానీ బయట పడనివ్వకుండా ఆ ప్రేమని కళ్ళల్లోనే దాచుకుంటుంది దీప. అయితే అలా వాళ్ళ మధ్య కాస్త ప్రేమ అనేది ఇక బయటికి రాకుండా ఒకరి మనసులో ఒకరైతే వ్యక్తమైతే చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికీ మా ఇద్దరి మనసులు పూర్తిగా ముడిపడతాయో అని ఆలోచించుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక ఇక్కడ చూస్తే గౌతమ్ అయితే రెడీ అయ్యి తన వాళ్లతో కలిసి ఈ రోజుతో జోష్న నాది అయిపోతుంది, త్వరగా జోష్నని పెళ్లి చేసేసుకోవాలి, జోష్నని త్వరగా పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి మొత్తం నాదవుతుంది, ఈ ఆస్తి ఆ ఆస్తి అలాగే పొగరబోతు జోష్న నా కాళ్ల కింద పడి ఉంటుందని ఎన్నో ఏళ్లగా జోష్న గురించి ఎదురు చూస్తున్నాను, కాబట్టి ఇప్పటికీ జోష్నని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందని ఎదురు చూస్తూ సంబరపడుతూ ఉంటాడు గౌతమ్. ఇక నిశ్చితార్థానికి బయలుదేరుతూ ఇక తన మేనకోడలికి సంబంధించిన నిశ్చితార్థానికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక బాధపడుతూ ఉంటుంది. అమ్మ, మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి దీప? మీ ఇంటికి. ఈరోజు మీ మేనకోడలి నిశ్చితార్థం జరుగుతుంది, వెళితే అందరం వెళ్ళాలి, లేకపోతే ఎవ్వరం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. అయినా వాళ్ళు రమ్మని పిలవలేదు, కేవలం చెప్పారంతే. ఇంటిలో మనుషులకి చెప్పారు అంటే రమ్మని కదమ్మా అర్థం, నీ అంతలా అర్థం చేసుకునే మనసు నాకు లేదు దీప. అయినా అక్కడికి వెళ్ళి వాళ్లతో అవమానాలు పడుతూ వాళ్ళ మధ్య పరాయిదారులా తిరగడం నా వల్ల కాదు అని కాంచన మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోగా కార్తీక్ దీప ఇద్దరు కూడా రెస్టారెంట్కి బయలుదేరుతారు. ఇక కార్తీక్ని మీరు వెళ్ళొచ్చు కదంటే దీప ఈ విషయంలో మాత్రం నన్ను ఫోర్స్ చేయొద్దు, నేను అక్కడికి వెళ్ళలేను, ఒకవేళ అమ్మకి ఇష్టమైతే అమ్మకి అడ్డు చెప్పను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అలా చెప్పడం కార్తీక్ ఇక దీప రెస్టారెంట్కి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక్కసారే దాసుకి అనుకోకుండా మళ్ళీ తెలివనేది వస్తుంది, గతం అనేది గుర్తుకొస్తుంది. తను ఇంట్లో అటు తిరుగుతా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోగా జోష్న గుర్తుకొచ్చేస్తుంది. అలా గుర్తుకు రావడంతో కాలు బయట పెట్టబోతూ ఉంటాడు, కానీ తనకి ఆటోమేటిక్గా కొంచెం అయితే డిఫరెంట్ తెలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు నేను కాలు బయట పెట్టినా నిజాన్ని చెప్పే పరిస్థితిలో లేను, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ ఆ నిజాన్ని మర్చిపోతున్నాను, లేదు నా వల్ల దీపకి చాలా పెద్ద అన్యాయం జరిగిపోతుంది, ఇక అన్యాయం జరగడానికి లేదు, ఎన్ని రోజులు ఎదురు చూశాను, చాలా రకాలుగా ప్రయత్నించాను, కానీ ఇక నుంచి మాత్రం
లేట్ చేస్తే ఇంకా దీప జీవితంలో అనవసరంగా నేను తప్పు చేసిన వాడిని అవుతాను, దీప జీవితాన్ని పాడు చేసిన వాడిని అవుతాను. దీపకు మంచి భవిష్యత్తు ఉంది. కార్తీక్, దీప ఆ ఇంటి వారసులు, ఆ ఇంటి వారసులు ఆ ఇంట్లో ఉండాలి. అందుకనే ఎలాగైనా సరే నేను ఇక ఆ ఇంటి వారసుల గురించి చెప్పాలి అని చెప్పేసి నిర్ణయం తీసేసుకుంటాడు. గబగబా లోపలికి వెళ్ళిపోతాడు. తలుపులన్నీ కూడా వేసేసుకుంటాడు. ఎలాంటి సౌండ్ రాకుండా డిస్టర్బ్ అవ్వకుండా కూర్చుంటాడు. అలా కూర్చున్న దాస్ అయితే ఇక పేపర్ పెన్ తీసుకుంటాడు. దాని మీద క్లియర్గా రాసేస్తాడు, జోష్న నా కన్న కూతురు, మా అమ్మ పారిజాతం చిన్న వయసులో జోష్ని దీప ప్లేస్లో పెట్టి దీపని చంపేయమని చెప్పింది అనేసి మొత్తం అంతా క్లియర్గా కూడా ఆ లెటర్లో రాసిస్తాడు. ఆ లెటర్లో రాసి ఇలా అమ్మ స్వప్న అని పిలిచి ఇద్దామా అనుకునే సమయంలోనే ఈలోగా ఏదో సౌండ్, స్వప్నే తన చేతిలోంచి ఏదో పడేయడం, అలాగే డిస్టర్బ్ అవడం, మళ్ళీ తన లెటర్ పక్కన పడేసి మళ్ళీ యథావిధిగా తన గతాన్ని మర్చిపోవడం జరుగుతుంది. అలా మర్చిపోవడంలో ఇక ఆ లెటర్ అయితే అటు ఇటు పొర్లాడుతూ ఉంటుంది తప్ప కాశీ కానీ స్వప్న కానీ ఎవరు కూడా ఆ లెటర్ని అయితే చూడరు. ఈలోగా స్వప్న ఆ లెటర్ చూడకపోవడంతో స్వప్న ఏదో చేస్తూ ఉంటుంది కదా, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ నిశ్చితార్థానికి ఏర్పాటైతే జరుగుతుంటుంది. నిశ్చితార్థానికి గౌతమ్ ఇంటికి వచ్చేస్తాడు. అలా గౌతమ్ ఇంటికి వచ్చిన తర్వాత పారిజాతం అలాగే సుమిత్ర అందరూ కూడా చాలా హ్యాపీగా గౌతమ్కి వెల్కమ్ అయితే పలుకుతారు. ఇక శివనారాయణ, నా మనవరాలు పెళ్లి జరగబోతుంది, నా మనవరాలు ఇన్నాళ్ళకి పెళ్లి కొప్పుకుంది, ఈ ఇంట్లో ఇంక అంగరంగ వైభవంగా పెళ్లి జరగాలి, మాకు ఇక మా స్తోమతకి మించి మేము ఈ ఇంట్లో ఫంక్షన్ జరిపిస్తాం, మా కోట్ల ఆస్తికి ఒక్కరితే వారసురాలు కాబట్టి ఈ పెళ్లి ఎలా చేస్తామంటే పెళ్లి 10 తరాలు గుర్తుండిపోవాలని చెప్పేసి శివనారాయణ మనవరాలు పెళ్లి కొప్పుకోవడంతో పొంగిపోతూ ఉంటాడు. మనవరాలు గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు, గౌతమ్ని ప్రౌడ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా అలా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. జోష్న మనసులో గౌతమ్ మీద ఇష్టం లేదు. గౌతమ్ ఒక దుర్మార్గుడు. గౌతమ్ కూడా జోష్నని స్వార్థంతో పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళిద్దరు మనసుల మధ్య డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. ఒకరికొకరు ఏదో పైకి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. ఇక్కడ స్వప్న అయితే ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. అలా ఊడుస్తూ ఉన్న సమయంలో పేపర్ అయితే ఎగురొచ్చి స్వప్నకి కనిపిస్తుంది. అలా కనిపించడంతో మావయ్య గారు మళ్ళీ ఏదో లెటర్ రాసినట్టున్నారేంటి, ఈసారైనా క్లియర్గా రాశారో లేదో, అసలు మావయ్య గారు ఏం రాస్తున్నారు నాకు అర్థం కావడం లేదని చెప్పి అనుకుంటూ లెటర్ అయితే తీస్తుంది. అలా తీసేసరికి ఒకసారి చదివేస్తుంది. చదివేసి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. అలా నిర్ఘాంతురాలైపోయి ఉండిపోవడంతో కాశీ అంటూ పిలుస్తుంది. కాశీ అక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఎందుకు స్వప్న అంత గట్టిగా ఎందుకు వచ్చావు, నాన్న ఏమైనా డిస్టర్బ్ అయ్యారా మళ్ళీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కాశీ అయితే. అలా అడుగుతూ ఉండగానే ఈలోగా లేదు, ఈ లెటర్ చూడొకసారి అని చెప్పేసి లెటర్ అనేది ఇక కాశీ చేతిలో పెడుతుంది. ఆ లెటర్ చూసిన కాశీ దీపక్కి అన్యాయం జరిగింది, జోష్నక్క నానమ్మ ఎంత పెద్ద కుట్ర చేస్తారు, ఈ విషయం తెలిసిన నాన్న చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు, నాన్నని జోష్నక్క చంపాలని చూస్తుంది, ఇది మాత్రం క్షమించడానికి తప్పు, ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు. వెళ్ళు కాశీ, మా వదిన ఉండవలసిన ప్లేస్లో మీ అక్క అక్కడుండి మా వదిన్ని అక్కడ అసలు వాళ్లకు మా వదిన ఎవరో తెలియకుండా చేసేశారు వీళ్ళు, మా వదినకు ఆ స్థానం దక్కాలి, మా వదిన సంతోషంగా ఉండాలి, ఆ కుటుంబంలో వాళ్ళు మా వదిని ఆ ఇంటి వారసురాలని తెలుసుకోవాలని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది స్వప్న అయితే. అలాగే బయలుదేరి కాశీ వెళ్తాడు. ఇక్కడ నిశ్చితార్థం అయితే చాలా బాగా జరుగుతుంటుంది. అంగరంగ వైభవంగా పెద్ద వాళ్ళందరూ వస్తూ వెళుతూ నిశ్చితార్థం వేడుక అయితే చాలా బాగా జరుగుతుంటుంది. తన బావ పక్కన కూర్చోవలసింది ఇలా వీడి పక్కన కూర్చోవలసి వచ్చింది, అసలు ఇదంతా బాగు చేశాడు, ఆస్తి కోసం ఇదంతా ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పేసి జోష్ నా తనలో తను కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈలోగా కాశీ అక్కడికి వస్తాడు. అలా వచ్చేసరికి కాశీని చూసి ఎందుకు వీడొచ్చాడు, ఏంటికి రాని వీడిని నువ్వు పిలిచావా, నేను కూడా పిలవలేదే, ఎందుకు వచ్చాడో, ఒకవేళ మీ అమ్మ ఏమైనా పిలిచిందేమో అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఈలోగా ఇక ఎవరికి వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఇలా వెళుతూ ఉన్న సమయంలోనే శివనారాయణ గారని చెప్పి గట్టిగా పిలిచేసరికి ఏమైందిరా, కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నవాడి తాతయ్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. వెళ్లే ప్రసక్తే లేదు, ఈ రోజు నిజం బయట పెట్టే వెళతాను. నిజమా, వీడికి ఏం తెలిసిపోయింది, కొంపదీసి వీడికి ఏమైనా నిజంగానే చెప్పేశాడేంటి ఆ దాసుగాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక జోష్నైతే. పారిజాతం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది, నిజమేంటి, నిజమా ఈ దాసు అయినా నిజం బయటపెట్టాడేంటి అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇక టెన్షన్ పడుతున్న సమయంలోనే ఏంట్రా, ఏంటి నీకు బాగా బలుపు ఎక్కువైందేంటి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నిజమేంటి, నిజం
లేకపోతే అబద్ధమంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పినసరికి వెళ్ళిపోతాను శివనారాయణ గారు, నేను ఇక్కడ ఉండడానికి రాలేదు, ఈ లెటర్ ఒకసారి చదివితే ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనేసరికి ఏంటో లెటర్ అని చెప్పేసి లెటర్ తీసుకుంటాడు. ఒక్కసారి చదివి కుప్పకూలిపోతాడు శివనారాయణ. ఆ లెటర్లో ఏముందని జ్యోత్స్న తర్వాత నెక్స్ట్ సుమిత్ర దశరథ చదవడంతో మొత్తం అన్ని నిజాలు బయటపడవడంతో నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా. ఇద్దరికి కూడా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అలా దాసు అనుకోకుండా రాసిన లెటర్ అనేది నిశ్చితార్థం రోజు బయటపడడంతో జ్యోత్స్న పారిజాతం చేసిన కుట్ర అయితే మొత్తం తెలిసిపోయి ఒక్కసారి ఇంతకాలం పంతం బట్టి దూరంగా విసిరేసింది తన మనవరాలన అన్న నిజం తెలుసుకున్న ఇక శివనారాయణకి అయితే మాత్రం ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.